చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని. మహోన్నతుడు, మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రమాదంలో ప్రపంచం అనేటువంటి అద్భుతమైన టైటిల్తో తండ్రి, కాకినాడ పట్టణంలో మాట్లాడడానికి, ఈ మాటలను వినిపించడానికి మీరు మాకు సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ ప్రేరేపణ కలిగించి అనేకులను విస్మయం ఉండే విధంగా చెప్పడానికి, అనేక మంది కష్టంతో కూడుకున్నటువంటి యొక్క సభల్లో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని, తండ్రి చెప్పబోతున్న నాకు మీ సమయోచిత జ్ఞానాన్ని ప్రసాదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు. సుమారుగా లెక్కల ప్రకారం 780 కోట్లుగా ఉంటున్నటువంటి ప్రపంచ జనాభా దేవుడు కోరుకుంటున్నట్టు ఉంటున్నారా అని మనం ఆలోచిస్తే, దేవుడు కోరుకున్న ప్రపంచం వేరు, ఆయన కలలు కన్న రాజ్యం వేరు, ఇప్పుడున్న సమాజం వేరు. ప్రియులారా, ఈ బిజీ లైఫ్లో దేవుని కోసం 1 గంట సమయాన్ని వెచ్చించలేనటువంటి స్థితిలోనికి ప్రతి మనిషి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూర్చున్న మనం దేవునికి విధేయత చూపిన వారమై, దేవుడంటే భయము భక్తి కలిగిన వారము గనుకనే ఎంతోమంది బిజీ లైఫ్లో ఉన్న వారందరి కోవలోకి మనం వెళ్ళకుండా ఇక్కడ ఉన్నామంటే అది కేవలం దేవుడు ప్రేమను, దేవుని యొక్క కృపను మనం గుర్తించిన వారమని ఖచ్చితంగా మనకు తెలుసు. కాబట్టి బాగా ఆలోచించగలిగితే ప్రియులరా, ఈరోజు ప్రమాదంలో ఉన్న ప్రపంచానికి చివరి గడియ మేలుకొలుపుగా క్రీస్తు ప్రేమ మాటలను, ఆయన ప్రేమ తత్వాన్ని బోధించేటువంటి బోధకులు కరువైపోయారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రియులారా. సత్యవాక్యాన్ని ప్రబోధించేవారు, ఆ మార్గానికి, ఆ గమ్యానికి చేర్చేవారి సంఖ్య తగ్గిపోయింది. యేసుక్రీస్తు ఆనాడు ఈ లోకానికి వచ్చి లోకము పుట్టినది మొదలుకొని ప్రపంచానికి తెలియని మరుగైన జ్ఞానాన్ని ప్రకటించడం మనకు తెలుసు బైబిల్లో. ఈ రోజున ఒక మనిషి క్రీస్తు మాటలు చెబుతుంటే విస్మయం పొందడం లేదన్నా, లేదా ఆశ్చర్యం అనేది కలగకపోయినా అవి క్రీస్తు మాటలు కాదని మీరు గమనించాలి. ఎందుకంటే బైబిల్లో మనందరికీ తెలిసిన మాట, యేసు ఆనాడు సమాజంలో బోధిస్తుంటే ఆయన బోధకు అనేక మంది ఆశ్చర్యచకితులయ్యారు, విస్మయం పొందారు అని రాయబడి ఉంది ప్రియులారా. మరి యేసుక్రీస్తు మాటలు విస్మయం కలిగిస్తే ఈ రోజున క్రీస్తు వీర సైనికులుగా చెప్పుకుంటున్న ఎవరైనా అలా విస్మయం పొందే మాటలు చెబితేనే అవి క్రీస్తు మాటలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజు ఎన్నో ప్రదేశాలలో, ఎన్నో స్థలాలలో, ఈ కాకినాడలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్నో క్రీస్తును గూర్చిన మాటలు వినిపించేవారు ఉన్నారు. కానీ వినిపించేవారు, చెప్పేవారు ఉన్న ఎదుటి మనిషి ఆలోచింపజేసే విధంగా, ఒక మనిషి విస్మయం పొందే విధంగా ఉంటేనే అవి క్రీస్తు మాటలు. కాబట్టి మీరు బాగా ఆలోచించగలిగితే ఆ మాటలు ఇక్కడ మీరు వినబోతున్నారని నేను చెబుతున్నాను ప్రియులారా. ప్రపంచంలో ఎందరికో లేనటువంటి సదవకాశం ఈ కాకినాడ పట్టణంలో మనకు వచ్చింది. అది దేవుడు నన్ను నిలబెట్టి ఈ 3 రోజుల సభకు ప్రేరేపణ కలిగించిన దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఎంతో ఆసక్తితో శ్రద్ధగా వింటున్న మీకు కూడా నేను దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.
ఈనాటి సమాజాన్ని మనం ఆలోచిస్తే కొత్త కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి. దాని మీద ఒక పాట రాశాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. రోజుకో కొత్త చట్టం వస్తున్నా మారడం లేదు మనిషి, చట్టానికి కూడా భయపడడం లేదు. శిక్ష విధిస్తున్నటువంటి చట్టాలకే మనిషి భయపడడం లేదు. కనుక కనిపించని దేవునికి నేను ఎందుకు భయపడాలనుకుంటున్నాడు ప్రతి మనిషి. దేవుడు కనిపించడం లేదు కనుక శిక్ష అనేది వెంటనే రావడం లేదు కనుక దుష్కార్యములకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి జనులు భయమును విడిచెదరు అని బైబిల్లో ఉంది. ప్రియులారా, దేవుడు రాసిన ఏ మాట నిరర్థకం కాదు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించవన్న యేసు మాట అక్షర సత్యం. రోజుకో కొత్త చట్టం చేస్తున్నా మారడం లేదు మనిషి. అంటే దేవుని భయం మనిషికి లేదు. ఈ శిక్షణ విధించే చట్టాలను చూసేనా కొంతవరకు భయపడుతున్నాడు. నేను ఈ ఘోరం, ఈ నేరం చేస్తే నాకు కఠిన కారాగార శిక్ష పడుతుంది అని చట్టానికి భయపడుతున్నాడు. మనిషి చేసిన చట్టానికి, దేవుని చట్టానికి ఏ మనిషి భయపడడం లేదు. ఎందుకంటే దేవుడు కనిపించడం లేదు, శిక్ష వెంటనే విధించడం లేదు. ఎందుకు అంటే మారతారు నా పిల్లలే కదా అని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నందుకు మనిషి దేవునిని తేలికగా భావిస్తున్నాడు. చనిపోతే తెలుస్తుంది ప్రతి మనిషికి వెళ్ళే ఆ ప్రమాదం ఏమిటో. ఒక రైలు ట్రాక్ తప్పితే ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు కదా. 120-150 కిలోమీటర్ల స్పీడ్తో ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళుతుంటే ఆ ట్రాక్ మీద, పట్టాల మీద ట్రాక్ తప్పిందా, ఎక్కడైనా ట్రాక్ ఫెయిల్యూర్ అయిందా, జరిగేది ఘోర ప్రమాదం. మనిషి వాక్యమనే గాడి తప్పితే క్రైస్తవుడు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నరకం. ఇది సత్యం ప్రియులారా. క్రైస్తవుడు వాక్యమనే గాడి ట్రాక్ తప్పితే వెళ్ళేది నరకం. ఇది రాబోయే ఆల్బంలో రాస్తున్నాను ప్రియులారా పాట. ఈ మనిషి రోజుకో కొత్త చట్టం వస్తున్నా మారడం లేదు మనిషికి. దేవుని వాక్యమే మనిషిని మార్చగలదు. దేవుని వాక్యం మనం ఎన్నో చోట్ల చదువుకున్నాం. బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది, నా వాక్యము, నా మాట అగ్ని వంటిది కాదా? కఠినమైన మనసును, కరుడు గట్టిన మనసును మార్చాలంటే అది ఒక దేవుని వాక్యానికే ఉంది. అటువంటి దేవుని వాక్యం మీరు ఉన్నది ఉన్నట్టుగా సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించేటువంటి బోధకులు మన మధ్యన ఉన్నారు. అంతర్జాతీయంగా క్రీస్తు మార్గానికి, క్రీస్తు ఉన్నటువంటి ఆ గమ్యానికి మార్గం ఆయన నిర్దేశించి వెళ్ళాడు. ఆ మార్గాన్ని ప్రబోధించేటువంటి ప్రబోధకులే నేటి ఉన్నటువంటి బోధకులు. కాబట్టి ఆ మార్గానికి ఎలా వెళ్ళాలో, ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే అంత సులువు కాదని, ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉందని బైబిల్ అనే 66 పుస్తకాలలో నుండి మీకు విపులీకరించడానికే ఈరోజు రేపు మీకు అవకాశం ఉంది ప్రియులారా. మీరు ఆ గమ్యానికి చేరుకునేటువంటి పునాది వేసుకునేటువంటి సౌలభ్యం, అవకాశం మీకు ఈ సభల ద్వారా వచ్చింది అని నేను అనుకుంటున్నాను ప్రియులారా. మనం ఎందుకు నిర్ణయింపబడ్డామో దేవుడు రాయించాడు. ఆ మాటను చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను. ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా మనం మరిన్ని మాటలను విందాం. మీరు ఎప్పుడు చదువుకున్న మాటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా. చెప్పి నా మాటలు ముగిస్తాను. మైక్ దొరికిందని గంటలు మాట్లాడే ప్రసంగికులు మీరు చూసుంటారేమో, కానీ నేను వారందరికీ డిఫరెంట్. మరియు వాటి యందు, వేటి యందో కింద చెబుతాడు, మరియు వాటి యందు మనము అంటే అందరూ వస్తారండి. ఇది ఒక క్రీస్తుకు సంబంధించింది, ఇది ఒక మతానికి సంబంధించింది అనే అజ్ఞానంతో ఉన్న వాళ్ళ మనోనేత్రములు, వాళ్ళ కన్నుల నుండి
పొరలు రాలాలి. ఈ మాట వింటుంటే మనము వాటి యందు నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరిచాడు దేవుడు. ఆ సిద్ధపరిచినవి సత్క్రియలు అన్నాడు. వాక్యం అనే క్రియలు, సత్యము అనగా వాక్యము, వాక్యపు క్రియలు, సత్క్రియలు చేయుటకై మనము అంటే ఇక్కడ ఉన్న గ్రౌండ్ల వల్ల కాదు, కాకినాడ వల్ల కాదు, ప్రపంచవ్యాప్తంగా 780 కోట్ల మంది దేవుని పిల్లలు, నేడున్న పిల్లలు అనుకుంటే పొరపాటు. ఆదాము పుట్టినప్పటి నుండి ఈ భూమి అంతరించేంత వరకు పుట్టిన పిల్లలందరూ దేవుని పిల్లలే కనుక దేవుని పిల్లలందరినీ ఉద్దేశించి రాస్తున్న మాట ఇది. మీరు నమ్మాలి. ఇది ఒక క్రైస్తవులు అనుకుంటే సంబంధించింది అనుకున్నారు చాలామంది, కనుకనే అందరూ బిజీ లైఫ్లో పడిపోయారు. వాటిని మనం చేయుటకై ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుని చేసిన పని ఉన్నాము. ఆయన పని చేశాడు తెలుసా, మనల్ని ఈ లోకానికి పంపించడానికి ఆయన పడ్డాడు కష్టం. మరి ఈ లోకానికి ఆయన మనల్ని పంపడానికి అంత కష్టపడితే ఈ లోకానికి వచ్చిన మనం ఆ లోకానికి వెళ్ళడానికి ఎంత కష్టపడాలో ఏ మనిషి అయినా, ఏ క్రైస్తవ సోదరీమణులైనా ఆలోచిస్తున్నారో మీరు చెప్పండి? ఆలోచించడం లేదండి. ఏదో నామకార్థంగా 1 గంట మాటలు వినడానికే రావడానికి చాలామందికి కష్టమైపోతుంది. 9, 9:30, 10 గంటల వరకు వస్తూనే ఉన్నారు పిల్లలు. మనం ఏదైనా ప్రయాణమై వెళ్తే ఈ లోకంలోనే ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, లేదా ఒక గ్రామానికో బస్సు, ట్రైను, ఫ్లైటు వెళ్ళిపోతుందని గంట ముందే రిజర్వేషన్ ఉన్నా వెళ్ళిపోతాం. మన సీటు మనకు ఉంటుంది. ట్రైను 8:30కి అనుకుంటే గౌతమి ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి సికింద్రాబాద్ గంట ముందే వెళ్ళిపోతాడండి. ఎందుకంటే మిస్ అయితే టికెట్ పోతుంది, ప్రయాణం మిస్ అవుతాం, ఒకరోజు వాయిదా పడుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి. ప్రాధాన్యత డబ్బుకి, ప్రయాణానికి ఇచ్చిన ప్రాధాన్యత మనిషి దేవుని మాటలకు ఇవ్వడం లేదు ఈనాటి సమాజంలో. మరి ఎలా వెళతాం ఆ లోకం చెప్పండి? దేవుని మాటలు వినడానికే మనం కష్టమైతే ఆయన సృష్టించిన సత్క్రియలు చేయడానికి మనకి ఎక్కడుంది ఓపిక? కాబట్టి బాగా ఆలోచించండి. ఈ రోజున నేరాలు ఎలా వస్తున్నాయి కొత్తవి అంటే, హైదరాబాద్ అనే పట్టణంలో అనేక క్లిప్పింగ్లు తయారు చేసి దాన్ని చూపించే సమయం లేదు నాకు. ఒక అరగంట సమయం అయినా మాట్లాడే రోజు ఒక క్లిప్పింగ్ చూపిద్దాం అనుకున్నాను న్యూస్ ఛానల్లో. ఎందుకంటే మీరు జరుగుతున్నవి న్యూస్లో చూపిస్తే మీరు ఎక్కువగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే చెప్పే మాటలు మీకు పట్టవు. వీడియో క్లిప్పింగ్ ద్వారా న్యూస్ ఇది జరిగింది అని మీకు కళ్ళకు కట్టినట్టుగా చూడడం ద్వారా మీ మనసుల్లో నాటుకుంటుంది. ఒక నేరానికి ఎటువంటి పేర్లు పెట్టారంటే, ఒక చైన్ లాగితే ఒక అమ్మ తల్లి మెడలో నుంచి వాళ్ళకి ఏమని పేరు పెట్టారో తెలుసండి? చైన్ స్నాచింగ్ గ్యాంగ్. పెచ్చి పెరిగిపోతున్నారు పెద్ద పెద్ద టౌన్లో. ఇంకొక వాళ్ళు స్నేక్ గ్యాంగ్ అని పెట్టారు. అంటే పామును చూపించి భయపెట్టి ఒక స్త్రీని లోపరుచుకోవడం, లేదా వారి దగ్గర ఉన్న ధనాన్ని దోచుకోవడం. మనిషి స్వార్థంతో ఇన్ని రకాల వైపుకు పరుగులు తీస్తున్నాడో చూడండి. ఇన్ని రకాల ఘోరాలకు, నేరాలకు వాటికి పేర్లు పెట్టుకుంటున్నామే తప్ప వాటిని అరికట్టలేకపోతున్నాయి. ఈనాటి సమాజంలో చట్టాలైనా, పెద్ద పెద్ద నాయకులైనా, ఎవరైనా ప్రియులారా, అధికారంలో ఉన్నవారే ఏమి చేయలేకపోతుంటే సామాన్యుడు నేనెక్కడ చేయగలనని అనేక మంది ఉండిపోతున్నారు. కానీ క్రైస్తవుడు తలుచుకుంటే, క్రైస్తవుడు నడుము కడితే, దేవుని మాటలను చెప్పి ఎటువంటి పరిస్థితినైనా భూమిని తలకిందులు చేయగలరు. భూలోకాన్నే తలకిందులు చేసేటువంటి శక్తి దేవుని మాటలకు ఉంది. కనుక ఆ మాటలను నేర్చుకుంటున్నా, పాటిస్తున్నా, వెంబడిస్తున్న ఏ క్రైస్తవుడికైనా సమాజాన్ని మార్చగలిగేటువంటి శక్తి దేవుని మాటల ద్వారా, పాటల ద్వారా మనం మార్చగలం. తలుచుకుంటే, సాధిస్తే, సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు ప్రియులరా. ఆ పాట రేపు విందిరి కానీ
నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రెండవ దినాన అనేక మందిగా నీ పిల్లలు వచ్చి తండ్రి, మొదటి రోజు కంటే ఎక్కువ మంది వచ్చి తండ్రి నీ మాటల పట్ల ఆసక్తి కనబరిచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. క్రీస్తునందు మా ప్రయాసం వ్యర్థము కాలేదని ఈ సభల ద్వారా మూడవ రోజు ముగింపు ద్వారా మాకు ఆనందాన్ని కలుగజేయమని తండ్రి, ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన చేయడానికి మాకు ఆర్థికంగా సహాయమును తండ్రి దయచేయమని, ఒక్కడిగా నిలబడి చేస్తున్నటువంటి నన్ను తండ్రి ఏ విధంగానూ పడిపోకుండా మీ యొక్క సేవలో కొనసాగేటువంటి గొప్ప శక్తిని, జ్ఞానాన్ని, ఆర్థిక సహాయాన్ని నాకు దయచేయమని, నా తర్వాత చెప్పబోతున్న సోదరుల నుండి తండ్రి ఈ ప్రపంచానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైన ఈ చివరి కాలములలో, అంచె కాలములలో, అపాయకరమైన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి క్రైస్తవేతరులు కూడా తండ్రి కనువిప్పుగా నీ మాటలు ఉండగలుగుటకు సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. మొదటి వాక్యోపదేశాన్ని మనందరికీ వినిపింపు చేసినటువంటి ఈ సభల కన్వీనర్ గారు పి ప్రదీప్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో మరి కానుకల సేకరణ ఉంటుంది. కానుకల సేకరణ జరుగుతూ ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి సుజని అలాగే పరంజ్యోతి గారు వచ్చి ఈ కానుకలు సేకరిస్తుండగా పాట పాడవలసిందిగా మరి ఎన్నో కోరుచున్నాం. ఈ సమయంలో ఒక 2 ప్రకటనలు ఉన్నాయండి. పాట పాడిన వారు త్వరగా వచ్చి పాడవలసిందిగా కోరుచున్నాం. కానుకల సేకరణ జరుగుతుండగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పనిలో మేము పాలుభాగస్తులుగా ఉంటాము అని మీరందరూ